హాయ్ అండి, ఎలా ఉన్నారు? సంక్రాంతి కదా, నువ్వుల లడ్డూలు చేసేసుకుందామా? సో దీనికోసం మనకి కావాల్సినవి నువ్వులు, నెయ్యి అండ్ బెల్లం. నేను ఇక్కడ నల్ల బెల్లం వాడుతున్నాను, నాకు నల్లదే ఇష్టము. అండ్ దెన్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అనమాట. సో దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ నువ్వులని మంచిగా వేయించుకుందాము, ఎందుకంటే ఏగితేనే టేస్ట్ వస్తూ ఉంటాయి మనం తిన్నప్పుడు. సో దీన్ని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు ఇన్ కేస్ నువ్వుల లడ్డు చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. అండ్ ఇవి 1 మంత్ వరకు ఫ్రెష్గా మంచిగా ఉంటాయి, తినడానికి గట్టిగా కూడా ఉండవు, అలా అని మెత్తగా కూడా ఉండవు, మంచిగా ఉంటాయి. సో ఇలా వేయించుకున్న నువ్వులను ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇందులో బెల్లం వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1 డ్రాప్ వాటర్ కూడా యూస్ చేయకుండా బెల్లంని కరిగిస్తానమాట. సో అలాగే స్టవ్ పైన ఆ నెయ్యి వేసిన దాంట్లో మనం బెల్లం వేసేసుకొని కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక 7 to 8 minutes టైం పడుతుందండి, బట్ ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటాయి. సో నాకు జనరల్గా గట్టిగా ఉండే నువ్వుల లడ్డూల కన్నా ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. సో దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ బెల్లం మంచిగా కొంచెం లిక్విడ్ అయ్యేంత వరకు దీన్ని కరగపెట్టుకుందాము. సో మీన్ వైల్ ఇది కరిగేంత లోపల మనం ఈ మిక్స్చర్ని ఎందులో ఏ ప్లేట్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా నెయ్యి అంటించుకుందాము, ఎందుకంటే మనకి ఈ మిక్స్చర్ ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా లడ్డూలు చేయడానికి అనమాట. సో ఇలాగా ప్లేట్లో నెయ్యి వేసేసి ఈ నెయ్యిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేద్దాము. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మనము బెల్లం కరిగిపోయి ఉంటుంది, ఆ కరిగిపోయిన దాంట్లో మనం ఇంకా నువ్వులు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. బెల్లము నువ్వులు మంచిగా కలిసిపోవాలన్నమాట. సో అలా కలిపేసేసుకుందాము. సో చూడండి, ఈ నువ్వులు 2 కప్స్ నువ్వులు అనమాట. సో 2 కప్స్ నువ్వులకి 2 కప్స్ బెల్లం వాడాను నేను. సో ఇలా మొత్తం నువ్వులు వేసేసుకొని బెల్లం మంచిగా కలిసిపోయేలాగా నువ్వులంతా కలిపేసేసుకొని ఈ మిక్స్చర్ని మనం ఏదైతే నెయ్యి రాసుకున్నామో ఆ ప్లేట్లోకి తీసేసుకోవడం. చాలా సింపుల్ కదా. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంటుందన్నమాట. ఈ నువ్వులు చల్లారిపోకముందే మనం ఇలా వాటర్ అద్దుకొని చెయ్యికి ఈ నువ్వుల లడ్డూలని మనము లడ్డూల్లాగా, అంటే ఈ నువ్వుల మిక్స్చర్ని మనం లడ్డూల్లాగా కట్టుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, చూడండి, కొంచెం వేడిగానే ఉంటుంది, బట్ వాటర్ అద్దుకుంటాం కదా, మనకి అంత వేడి తెలీదు. సో అలా వాటిని రొటేట్ చేస్తూ గట్టిగా నొక్కుతూ చాలా గట్టిగా బైండ్ చేయాలి. చూడండి ఎంత బాగా ఫామ్ అయిపోయిందో లడ్డూలాగా. సో దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. సో ఇలా మిక్స్చర్ని అంతా మనము లడ్డూలు చేసేసుకోవాలి. సో వేడిగానే ఉంటుందండి, వాటర్ అద్దుకుంటూ చాలా జాగ్రత్తగా చేయండి. సో చూడండి ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు. సో మిక్స్చర్ చల్లగా అయిపోయిన తర్వాత కూడా మీరు వాటర్ అద్దుకొని లడ్డూలాగా అద్దితే చాలా బాగా వస్తాయండి. సో చల్లగా అయిపోతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు. అదే పాకం అనుకోండి, మన వల్ల అవ్వదు చేయడం అసలు. ఇదైతే ఈజీగా జస్ట్ బెల్లం కరిగించి నువ్వులు వేసేసి చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, మీకు చూద్దామని మళ్ళీ నేను దగ్గర నుంచి కూడా వీడియో తీశాను. సో నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకో వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. సో చూడండి, నాకైతే 2 కప్స్కి దాదాపు 30 to 35 నువ్వుల లడ్డూల వరకు వచ్చాయన్నమాట. సో ఎలాగో పండగకి చేస్తున్నాను కదా, చేసేటప్పుడు మీకు కూడా చూద్దామని వీడియో తీశాను. థ్యాంక్ యూ.